1,00,000 మందికి ఇస్తాడు డబ్బులు తలా 10 లక్షలు. లేదు తలా 1,00,000 రూపాయలు ఇవ్వాలనుకోండి, 1,00,000 రూపాయలతో ఏం చేస్తారు వీళ్ళు? నాకు తెలియక అడుగుతాను. 1,00,000 రూపాయలతో ఏం చేస్తారు వీళ్ళు? లేదు వీళ్ళ చదువులు నువ్వు కదా ఉచితంగా ఏర్పాటు చేయాల్సింది, మెడికల్ నువ్వు కదా ఉచితంగా ఏర్పాటు చేయాల్సింది. ఒకప్పుడు విద్యా వైద్యం ప్రభుత్వం చేతిలో ఉంటే దాన్ని తీసేసి ప్రైవేటు పరం చేసి అది గొప్పగా చూపించారు ఆ రోజున, మీ అందరి అభ్యున్నతి కోసం అని చెప్పి. చివరికి వాళ్ళ దానికోసం మధ్యతరగతి చస్తున్నారు. ఎంత సంపాదించినా చాలట్లా, చివరికి బతుకులు సర్వనాశనం అవుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ ఫీజు రియంబర్స్మెంట్ కూడా లేకపోతే 30% విద్య కూడా వచ్చుండేది కాదేమో. ఎందుకంటే ఒక షాప్లో గుమస్తా 10,000 రూపాయలు సంపాదిస్తాడు. ఒక పేద కుటుంబం ఎంత సంపాదిస్తుంది? మ్యాక్సిమం 10,000 రూపాయలకు మించి సంపాదిస్తుందా? 10,000 రూపాయలు సంపాదించినటువంటి కుటుంబానికి నెలకి స్కూల్ ఫీజో కాలేజీ ఫీజో నెలకు ఒక 2,000 3,000 రూపాయలు ఉంది, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ అంటే ఎంతమందిని చదివించగలుగుతారు వాళ్ళు? వాళ్ళ ఇంటద్దె ఎంత ఉంటుంది అక్కడ? ఇంటద్దె 3-4 వేలు తక్కువ ఉండదు. అది కూడా ఏ లేబర్ ఏరియాలో అయితే. కొంచెం మధ్యతరగతి ఏరియాలోకి వస్తే 6-7 వేల రూపాయలు. అద్దెకే పోతే తిండే తింటారా, చదువే చదివిస్తారా? కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ అలా ఉపయోగపడింది. రోగానికి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోలేని కర్మ పడితే చచ్చిపోతుంటే